వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మేయర్ భర్త జయవర్ధన్, అదేవిధంగా జయవర్ధన్ పక్కనే సతీమణి ఏంటి మేయర్ స్రవంతి గారు కూడా ఉన్నారు. అయితే స్రవంతి గారు కొన్ని ఆరోగ్య రీత్యా ఆమె మాట్లాడలేని పరిస్థితి. ప్రస్తుతం వాళ్ళ భర్త జయవర్ధన్ అయితే మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే జయవర్ధన్ గారు, అసలు ఏంటి ఈ అవిశ్వాస తీర్మానం పెట్టడానికి గల కారణం ఏంటి? మీకు అదేవిధంగా మీకు రాజకీయాలు తెచ్చింది కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఎందుకు ఎంత గొడవ ఏంటి అసలు? 2 కారణాలు మా మీద అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కానీ 2 ముఖ్యమైనటువంటి కారణాలు. ఒకటొచ్చి ముఖ్యమైనది, మేము గతంలో శ్రీధర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీలోకి పోయినప్పుడు మేము ఆయనతో పాటు కొద్ది రోజులు ప్రయాణం చేసాం. తర్వాత మాకు వారి విధానాలు నచ్చక మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాం. ఆ రోజు నుంచే నా మీద కక్ష పెంచుకున్నాడు. ఆయన కక్షకి ఈరోజు అధికారం తోడైంది. కక్ష గత 1.5 సంవత్సరంగా సాధిస్తున్నాడు. అది ఒక ముఖ్యమైనటువంటి కారణం. ఏ విధంగా అయినా వీళ్ళని పదవిలో నుంచి దించేయాలి ఒకటి. రెండవది, రూప్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు. ఆయనకి ఎప్పటి నుంచో గతంలో కూడా నన్ను పిలిచి 1 నెల సెలవు పెట్టించు, 1 నెల సెలవు పెట్టించు అని అనేక సార్లు నాకు గట్టిగా కూడా చెప్పున్నాడు. ఎవరు? రూప్ కుమార్ యాదవ్, నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్. ఈ 2 ప్రధానమైన కారణాలు ఈరోజు గత 1.5 సంవత్సరంగా మా మీద కక్ష సాధించడానికి కానీ, ఈరోజు అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కానీ, అన్నిటికీ కూడా ఈ 2 ప్రధానమైనటువంటి కారణం. అంటే ప్రధానంగా అంటే ఇంకొకటి ఏంటంటే మేయర్ భర్త అవినీతికి పాల్పడ్డాడు, కోట్ల రూపాయలు దోచుకున్నాడని. అసలు ఏంటి, ఏం దోచుకున్నారు ఏంటి? మీరు జైలుకు కూడా పోయారు. అది కావాలని చేశారా ఈ ప్రచారమా, లేదంటే నిజంగా జరిగిందా? నెల్లూరు నగరంలో సిటీ నియోజకవర్గం పక్కన పెడితే, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రశ్న అడిగినటువంటి మీకు కూడా తెలుసు, చీమ కూడా ఆఖరికి ఒక కార్పొరేటర్ కాలవెత్తలేడు. ఎవరికి తెలియకుండా, రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి తెలియకుండా, రూరల్ ఎమ్మెల్యే సోదరుడు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డికి తెలియకుండా కాలవెత్తలేడు, చెత్త కుప్ప ఎత్తించలేడు. అటువంటి పరిస్థితుల్లో, ఇవన్నీ ప్రజలకు అందరికీ కూడా తెలుసు, నాయకులకు తెలుసు, అందరికీ తెలుసు. అటువంటి పరిస్థితుల్లో మేము కోట్ల రూపాయలు కొల్లగొడతా ఉంటే, దోచేస్తూ ఉంటే ఈయన తమ్ముడు చప్పట్లు కొడుతున్నారా అని అడుగుతా ఉన్నా. ఐఏఎస్ ఆఫీసరు సంతకాలు కూడా ఫోర్జరీ చేశారనేది కూడా చెప్తారు. నిరూపించమని అడుగుతా ఉన్నా. ఒకటి ఫస్ట్ పాయింట్. ఫస్ట్ నేను అడుగుతుండేది, వీళ్ళకి తెలియకుండా చీమ చిటుక్కుమందని చెప్పి అందరికీ తెలుసు, అందరూ అంటూ ఉంటారు. నేను అవినీతి చేస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అని అడుగుతా ఉన్నా. గమ్మునుంటారా అని అడుగుతా ఉన్నా. నన్ను బతకనిచ్చుంటారా రోజు నేను చేసుంటే అని అడుగుతా ఉన్నా. నా మీద కేసులు ఎప్పుడు పెట్టారు? అధికారం వచ్చిన తర్వాత. మీకు రికార్డు వినిపించా అందరికీ కూడా. అది జరిగిన తర్వాత నా మీద తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నా మీద కేసులు పెట్టారు. అది కూడా నాతో బేరసారాలాడి 10 మంది చేత, మీలాంటి పెద్దల చేత, అందరి చేత చెప్పించి సెలవు పెట్టించు అని అందరి చేత చెప్పించి, వాళ్ళ ప్రధాన అనుచరుడు 19వ డివిజన్ కార్పొరేటర్ భర్త మదన్ కుమార్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు మీకు అందరికీ కూడా వినిపించా. ఆ రికార్డు కూడా అందరికీ పంపిస్తున్నాను. మీకు అందరికీ తెలుసు. అది జరిగిన తర్వాత నా మీద కేసులు పెట్టారు. నేను ఒప్పుకోకపోతే నా మీద కేసులు పెట్టారు, జైలుకి పంపించారు. జయవర్ధన్, ఇంకొకటి ఏంటంటే ఎమ్మెల్యే, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గత 4-5 నెలల కిందట అనుకుంటా, నేను పెంచిన చెట్టు నా చేత్తో నేను నరకను, ఆమె అలాగే కొనసాగుద్ది మేయర్గా, ఏదో కనీసం నెలకు జీతమైన వస్తుంది అన్న వ్యక్తి ఈరోజు ఆయనే మొత్తం ఈ కథ రచించాడు. మేయర్ అవిశ్వాసానికి తీర్మానానికి కూడా ఆయన వెనక నుండి చేయిస్తున్నాడు అనేది మీరు గట్టిగా నమ్ముతారా? మా మీద దాష్టికానికి పాల్పడుతున్నటువంటిది రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. దీనిలో స్పష్టం. నేను ఒకటే అడుగుతా ఉన్నా, పత్రికా విలేకరులు
మీకు తెలియంది కాదు, సెర్చ్ చేయండి. నారా చంద్రబాబు నాయుడు గారికి ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇంటెలిజెన్స్ మా తప్పు ఉంటే, అది నిజం కాకపోతే మమ్మల్ని శిక్షించండి. లోకేష్ గారిని అడుగుతా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నా. మేము చెప్పే మాటలు అందరికీ తెలుసు. ఇందాక చెప్పా అందరి పేర్లు. ఫయాజ్ గారు ఫోన్లో ఒక విలేకరిని ఫోన్లో నడి రోడ్డులో నరుకుతా నిన్నని చెప్పిన మాటలు ఈ భూప్రపంచం అంతా తెలుసు. దాని మీద ఏం చేశారు అని అడుగుతా ఉన్నా. శ్రీకాంత్ భార్య అరుణ రీసెంట్గా జరిగినటువంటి విషయం, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాలో సగం అని చెప్పాడు. ఎవరో చెప్పారని నా మీద కేసు పెట్టారే, ఎవరో చెప్పారని అంతమంది మీద కేసులు పెడుతున్నారే. అది వాళ్ళు ఎక్కడ స్టేట్మెంట్ లీలా, పోలీస్ స్టేషన్లో బెదిరించి స్టేట్మెంట్లు రాసుకొని సంతకాలు పెట్టుకొని వాళ్ళని కేసులు పెట్టి నెలల పాటు సంవత్సరాల పాటు జైల్లో పెడుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, మీకు తెలుసు కానీ మీ పార్టీ ఎమ్మెల్యే నిడుగుంట అరుణ గారు శ్రీకాంత్ మాలో సగం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అని ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చింది, మీరు కూడా రికార్డు చేస్తున్నారు. సగం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మాకు ఆయనే ఆధారం. ఎందుకు విచారించలేదు ఆ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని? ఇప్పటి వరకు విచారణ చేశారా? అరుణ మీద పాపం అన్యం పూని ఇంకా ఎక్కువ కేసులు పెట్టి శ్రీకాంత్ని దాడికి గురి చేశారు కదా అనుకుంటున్నారు కదా ప్రజలంతా. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఏం విచారణ చేశారని అడుగుతాం. ఇప్పుడు అవిశ్వాస తీర్మానానికి సిద్ధమయ్యారు, 40 మంది సంతకాలు చేశారు అంటున్నారు. చేశారు కూడా, కలెక్టర్ని కూడా కలవడం జరిగింది. అయితే ఈ 40 మందితో కార్పొరేటర్లతో మీరు ఏమైనా మాట్లాడారా ఇది అన్యాయమో అని? ఇప్పుడు 40 మంది కార్పొరేటర్లు నాకు బాగా సుపరిచితులు, నేనంటే అభిమానం ఉన్నవాళ్ళు. వాళ్ళలో ఒక 3-4 రూప్ కుమార్ యాదవ్ ప్రధాన అనుచరులు, వాళ్ళకు కూడా నా మీద చెడు అభిప్రాయం లేదు. నా మీద ఈ 54 మంది అంటే 53+1 ఖరీల్ బాయ్ ఎవ్వరికి కూడా నా మీద చెడు అభిప్రాయం లేదు. ఆఖరికి మేయర్ గారి కుర్చీ లాక్కోవాలనుకుంటున్నటువంటి రూప్ కుమార్ యాదవ్ కూడా నా మీద చెడు అభిప్రాయం లేదని నేను భావిస్తున్నా. కుర్చీ కావాలి ఆయనకి. ఆ కుర్చీ కోసం ఈ దాష్టికానికి అంటే కుర్చీ అంటే నిన్న కూడా మేము అడిగాము, అది ఎస్టీ కార్పొరేటర్కే చెందుద్ది, అది అవగాహన లేకుండా మాట్లాడుతున్నా అంటే ఆయన ఈ సెట్ అయినంత వరకు అయినా ఇన్ఛార్జిగా ఉండాలనే కాదు. ఎలా సాధ్యమవుద్ది? మన చట్టంలో అనేక చిన్న లొసుగులు ఉన్నాయి. అవి ఎవరు కూడా సరిదిద్దలేనటువంటివి. ఆ చట్టంలో ఉన్న లొసుగు మేయర్ గారిని పదవి నుంచి దించిన తర్వాత 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, దించిన తర్వాత 15 రోజుల పాటు కొంతకాలం, నేను 15 రోజులు అనుకుంటున్నా, టైం ఉంటుంది ఎలక్షన్ నిర్వహించడానికి కొంత సమయం ఉంటుంది. ఆ 15 రోజులు డిప్యూటీ మేయర్ ఇన్ఛార్జి మేయర్గా ఉంటాడు. ఒక్కరోజైనా చాలు నా కళ అని నన్ను చాలాసార్లు అడుగున్నాడు. ఒక్కరోజు చాలు జయవర్ధన్, ఒక్కరోజు చాలు అని నన్ను చాలాసార్లు అడుగున్నాడు. మూలాపేట శివాలయంలో ప్రమాణం చేయడానికి నేను సిద్ధం నన్ను అడుగున్నాడు. ఆ 15 రోజులు ఇంకపోతే దాన్ని అలాగే కొనసాగించే విధంగా అధికారం ఉంది, ఏమైనా చేయగలరు, అందరూ ఉన్నారు, బలం ఉంది, చేయగలరు. దాన్ని అలాగే కొనసాగించేయడం ఒక మార్గం. రెండవది, వాళ్ళు మేయర్గా ఇచ్చేది ఎవరికైనా ఎస్టీకే ఇస్తారో పాపం వాళ్ళు మంచి మాతో సమానలే వాళ్ళు. పాపం వాళ్ళకి ఏం తెలియదు, డబ్బున్నోళ్ళు కాదు, పాపం నోరున్నోళ్ళు కాదు, అధికారం మంద బలం అన్నీ ఉన్నోళ్ళు కాదు. పాపం వాళ్ళు కూడా మాతో బాగుంటారు, మేమంటే అభిమానంగా ఉంటారు, వాళ్ళు అంటే మేము అభిమానంగా ఉంటాం. వాళ్ళు ప్రధాన అనుచరులు ఎవరికి? ఈ డిప్యూటీ మేయర్ కుర్చీ కోసం బాకులాడుతుండే రూప్ కుమార్ యాదవ్. వాళ్ళ చేత మా చేత ఏ విధంగా సెలవు పెట్టించాలి నేను వినలేదు కాబట్టి వాళ్ళ చేత సెలవు పెట్టించి ఇన్ఛార్జి మేయర్గా కొనసాగాలనేటువంటిది ఆయన ఆలోచన, కోరిక. ఇప్పుడు ఇంత జరుగుతూ ఉంది, గిరిజన సంఘాలు సైతం నిన్న
ఆందోళన చేస్తున్నారు. ఒక గిరిజన మహిళని అన్యాయం చేస్తున్నారు ఇదన్నట్టు. మీరు వైఎస్ఆర్‌సీపీ ఈ నేతలతో ఏమైనా కలిసారా? అదేవిధంగా ఇతర పార్టీలతో కూడా? అంటే మీకు జరుగుతున్న ఒక ఇది అన్యాయం జరుగుతుందని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కలవడం జరిగింది. అసలు ఇది ప్రధానంగా నేను కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా, ఆయనకి మేమంటే అభిమానం ఉంటాడు, ఆయన మీద మాకు అభిమానం ఉంది. కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అంతకుముందు వీడియోలు పెట్టించారు, వాళ్ళ మీద విశ్వాసం ఉండదు, ఏం కాదు, కొనసాగుతారని చెప్పి. తర్వాత నేను కర్టసీ వారు గోవర్ధన్ రెడ్డి గారు జైలు నుంచి వచ్చిన తర్వాత మాది పొదలకూరు నేటివ్, ఆ అభిమానంతో నేను ఆయన్ని పోయి మర్యాదపూర్వకంగా నేను మేయర్ గారు కలిసి సంఘీభావం తెలిపి నాకు కనిపించిపోదామని చెప్పి రావడం జరిగింది. ఆ రోజు నుంచి మరీ తీవ్రమైంది. ఈయన ఆలోచన ఏదైతే ఉందో దానికి పైన, అంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏదో చేస్తున్నానని ఎట్లా. అయితే ఈ సందర్భంలో మేము అందరినీ కూడా కలిసాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కలిసాం. వాళ్ళందరూ కూడా సానుకూలంగానే స్పందించారు. మేము ఎవరి జోలికి పోయేవాళ్ళం కాదు కాబట్టి సానుకూలంగా స్పందిస్తూ పార్టీ నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. పార్టీ నిర్ణయం నిన్న చెప్పారు వాళ్ళు. మేము ఎటువంటి బాధపడలేదు, ఎందుకంటే వారికి వ్యక్తిగతంగా ఒక మాట వారికి అదే మేము ఆ రోజు పరిస్థితి వినిపించాను మీకు ఫోన్లో. ఆ రోజు ఇంకా నాకు ఊపిరాడిన పరిస్థితి, నాకు నా సతీమణికి ఊపిరాడిన పరిస్థితి. ఆ రోజు చేయాల్సి వచ్చింది పార్టీకి. అది వాళ్ళకు కూడా తెలుసు. ఎంతోమంది అంటే ఒత్తిడి వల్లే జరిగాయి 100%. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అల్లకొల్లలో ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు. ఆ రోజు ఎవరి పక్కన నిలబడే పరిస్థితి లేదు. అటువంటి నా పరిస్థితి ఇంకా మీకు అర్థం అవుతుంది. ఆ రోజు మేము ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు, తీసుకున్నాం. అయితే ఈరోజు వాళ్ళకి మా మీద వ్యక్తిగతమైనటువంటి నిన్న మాట్లాడినటువంటి మాటలు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూశారు. మా మీద ఎటువంటి వ్యతిరేకత వాళ్ళకి లేదు. కానీ పార్టీకి సంస్థాగతంగా ఎన్నో విలువలు అవన్నీ ఉంటాయి, నిర్ణయాలు ఉంటాయి. ఒకటి అంటే వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో 54 డివిజన్లు కార్పొరేటర్లు వైఎస్ఆర్‌సీపీ గెలిచారు. అదేవిధంగా జిల్లా పరిషత్లో కూడా వైఎస్ఆర్‌సీపీ గెలిచారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత వైఎస్ఆర్‌సీపీ జడ్పీ చైర్మన్గా ఉన్న ఒక సామాజిక వర్గం, మేయర్గా ఉన్న ఈమె ఎస్టీ సామాజిక వర్గం కాబట్టి, అంటే ఇక్కడ కూడా విభేదాలు, అంటే ఒక సామాజిక వర్గం మద్దతు వాళ్ళ మనిషి అనే వదిలేశారు. ఈమె కేవలం ఎస్టీ అనే ఈమెని గొంతు కోస్తున్నారు అనేది గిరిజన సంఘాలు సైతం చెప్తున్నాయి. దాన్ని మీరు ఏకీభవిస్తారా? ఖచ్చితంగా. అయితే అన్నమ్మ గారు, విజయ్ కుమార్ రెడ్డి గారు మమ్మల్ని బిడ్డల్లాగే చూసుకుంటారు. మా సొంత డివిజన్ 12వ డివిజన్. మొదట మేము మేయర్గా వచ్చిన తర్వాత మొట్టమొదట కలిసింది వాళ్ళనే, వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నాం. ఈరోజు కూడా మేము వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగే, వాళ్ళ బిడ్డల్లాగే ఉంటాం. దాని మీద నేను ఎటువంటి కామెంట్ చేయలేను. కానీ ఈరోజు ఖచ్చితంగా ఒకటైతే చెప్తా ఉన్నా, ఒక గిరిజనుడిని కాబట్టే ఈరోజు నా మీద ఈ విధంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, రూప్ కుమార్ యాదవ్ గారు కక్షి సాధిస్తున్నారని చెప్పి నేను ఖచ్చితంగా నమ్ముతా ఉన్నాను. ఇప్పుడు ఈ మొన్నటికి 4 సంవత్సరాలు మేయర్ అయ్యారు. అంటే ఎప్పటి నుంచి ఈ మీకు వాళ్ళ మధ్య గ్యాప్ వచ్చి మీకు కష్టాలు మొదలైనాయి? మాకు గ్యాప్ అయితే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు వచ్చింది. వాళ్ళ విధానాలు నచ్చక ఇంకా మనకి ఇక్కడ సెట్ కాదు అని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాం. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వాళ్ళు మాకు అన్ని విధాలుగా అండగా ఉన్నారు. తర్వాత అధికారం మారింది, అధికారం వచ్చింది. అంటే మేయర్ అయ్యారు, కేవలం స్టాంప్ మాదిరిగా యూజ్ చేశారా మీకు పెట్టిన వాళ్ళు? అది ప్రతి ఒక్కరికి తెలుసు ఏం చేశారు వాళ్ళు అనేది. మమ్మల్ని మొదటి నుంచి కూడా ఏ విధంగా ఏ కార్పొరేటర్ మేయర్ ఛాంబర్ తొక్కాలన్నా ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో అక్కడ నాయకుడు ఏది రూరల్ ఎమ్మెల్యే ఆఫీసులో నాయకులు ఏ గీత దాటాలంటే ఏ విధంగా ఉంటుందో అది మీకు తెలుసు, జగమెరిగిన సత్యం. ఎక్కడ ఊరు దాటాలన్నా, ఎక్కడ సంతకాలు పెట్టాలన్నా, ఏ కార్పొరేటర్ చెప్పాను కదా ఒకే మాటలో, చెత్త కుప్పెత్తాలన్నా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, రూరల్ ఇన్ఛార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి సూచనల మేరకు అని పెట్టాల్సిందే వాట్సాప్లో. అది ఇంకా అంతకుమించి వేరే మాట వాడేదానికి లేదు. సొంతంగా ఆయన నేను ఈ చెత్త కుప్ప ఎత్తిస్తున్నాను,
నేను కార్పొరేటర్ని, ఈ చెత్త కుప్ప ఎత్తిస్తున్నాను అని ఆయన పెట్టుకునేదానికి చెత్త కుప్ప ఎత్తినా కాలం ఎత్తినా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి సూచనల మేరకు అని పెట్టాల్సింది. జయవర్ధన్ గారు ఒకటి మీ అంటే ఇటువైపు మంత్రి పొంగూరు నారాయణ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, రూప్ కుమార్ యాదవ్ మొత్తం. మీరు బ్యాక్గ్రౌండ్ రాజకీయ కుటుంబం కాదు, ఆర్థికపరమైన బలమైన కుటుంబం కాదు. ఎలా మోట్టుకోగలరు మీరు దంపతులు ఇద్దరు? ఒక గిరిజన బిడ్డ చెప్తా ఉన్నా, ఒక గిరిజన బిడ్డ ఈరోజు పిడికిలు బిగించాడు. 1.5 సంవత్సరంగా నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టారో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఒక గిరిజన బిడ్డ ఈరోజు పిడికిలి బిగించాడు, ధైర్యంగా ముందుకొచ్చాడు. ఈ దాష్టికానికి కడుపు మండి ఈరోజు బయటకు వచ్చాడు. నేను ఒకటే పిలుపునిస్తా ఉన్నా, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బాధితులకి బాయ్కాట్ శ్రీధర్ రెడ్డి, బాయ్కాట్ శ్రీధర్ రెడ్డి, బాయ్కాట్ శ్రీధర్ రెడ్డి. అంటే జనాల్లోకి వెళ్తారా మీరు? ఒకవేళ అవిశ్వాసం తీర్మానం పెట్టి మీకు పదవి నుంచి తొలగించిన తర్వాత జనాల్లోకి వెళ్తారా మీరు దంపతులు ఇద్దరు? ఎప్పుడు కూడా మేము దాదాపుగా మా శక్తి ఉన్న కాడికి ప్రజలకు అందుబాటులోనే ఉన్నాం. వారు అడిగిన మేము ఏదో పెద్ద పెద్ద పనులు వాళ్ళకి చేసామని నేను చెప్పలేను, కానీ పెద్ద పెద్ద సహాయాలు వాళ్ళకి చేశానని నేను చెప్పలేను, కానీ ఏదో ఒక చిన్న కాలువ కావాలంటేనో లేకపోతే ఒక లైట్ కావాలంటేనో ఏదో మా శక్తి ఉన్న వరకు మేయర్ గారు ప్రతి ఒక్కరికి కూడా ఏదన్నా ఎంఆర్ఓ ఆఫీసులో ఏదన్నా పని ఉంటే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా శక్తి ఉన్న వరకు చేసాం. భవిష్యత్తులో కూడా అదే విధంగా రాజకీయాలతో ఏ సంబంధం లేదు, ఏ పార్టీలో ఉన్నా ప్రజలతో ఖచ్చితంగా అయితే ఇంకా మరింత ఉధృతంగా ప్రజల్లోకి వెళ్ళేదానికి భవిష్యత్తులో ప్రణాళికలు వేసుకుంటామని చెప్పి, ముఖ్యంగా మా సొంత నియోజకవర్గం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో భవిష్యత్తులో పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నాం. ఓకే జయవర్ధన్ గారు, అదేవిధంగా సవంతి గారు, ఇది పరిస్థితి. అంటే కేవలము ఎస్టీ చెందిన మహిళ అనే ఉద్దేశంతోనే వీళ్ళంతా కలిసి అవిశ్వాస తీర్మానం పెట్టి తను గద్దెదించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే మొత్తం ఆ దేవుడే చూసుకుంటారు అని కూడా ఆ దంపతులు అయితే చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్ టీవీ నెల్లూరు నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.